హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక సూపర్ ఇంట్రెస్టింగ్ అండ్ సీరియస్ టాపిక్లోకి డైవ్ చేయబోతున్నాం. షియా సున్నీ విభజన. ఈ స్టోరీ హిస్టరీ, పాలిటిక్స్, రిలీజియన్ మిక్స్తో ఫుల్ యాక్షన్ ప్యాక్డ్గా ఉంటుంది. ఈ డివైడ్ ఎలా స్టార్ట్ అయింది, ఎందుకు ఇప్పటికీ కొనసాగుతుంది, అన్నీ సింపుల్గా మీకు కనెక్ట్ అయ్యేలా ఎక్స్ప్లోర్ చేద్దాం. రెడీనా? లెటస్ గో. 2021లో ఒక ఇన్స్టిట్యూట్లో జరిగిన ఒక సూసైడ్ బాంబింగ్ గురించి మీకు తెలుసా? అక్కడ ఒక షియా మసీదుపై దాడి జరిగింది. చాలామంది అమాయకులు చనిపోయారు, ఇంకా చాలామంది గాయపడ్డారు. ఈ దాడి వెనుక ఎవరుండొచ్చు? ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఖొరాసన్ ప్రావిన్స్, ISKP, ఒక సున్నీ ఇస్లాం టెర్రర్ గ్రూప్ దీని వెనుక ఉంది. అదే సంవత్సరం కందహార్లో మరో దాడి జరిగింది. మళ్ళీ ఒక షియా మసీదునే టార్గెట్ చేశారు. చాలామంది ప్రాణాలు కోల్పోయారు, ఇంకా ఎక్కువ మంది గాయపడ్డారు. ఈ దాడుల గురించి ఎందుకు మాట్లాడుకోవాలి? ఎందుకంటే ఇవి మరణం, విధ్వంసం, హింసను సృష్టిస్తున్నాయి. ఈ దాడుల వెనుక షియా సున్నీ విభజన ఉంది. ఇది వందల సంవత్సరాలుగా మధ్యప్రాచ్యంలో రాజకీయాలను, సమాజాన్ని షేక్ చేస్తుంది. ఈ షియా సున్నీ విభజన సిరియాలో సివిల్ వార్కి కారణమైంది. ఇరాక్ను చిన్నాభిన్నం చేసింది. బహ్రెయిన్, యెమెన్ లాంటి దేశాల మధ్య గొడవలకు దారితీసింది. అసలు ఇస్లాం లాంటి శాంతియుత మతంలో ఈ విభజన ఎలా వచ్చింది? ఈరోజు మనం ఈ విభజన రూట్స్ని డీప్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. 7th సెంచరీలో మక్కాలో ఇస్లాం అనే కొత్త మతం జన్మించింది. దీని అర్థం గాడ్కి సరెండర్ అవ్వడం, ఒకే దేవుణ్ణి ఆరాధించడం, బహుదేవతారాధన, విగ్రహారాధనను తిరస్కరించడం దీని సందేశం. కానీ 8th జూన్ 632 AD మదీనాలో ప్రవక్త ముహమ్మద్ మరణించిన తర్వాత ఆ కమ్యూనిటీలో విభజన వచ్చింది. ఈ స్ప్లిట్ ఈ రోజు వరకు కొనసాగుతుంది, కొన్నిసార్లు హింసాత్మక రూపంలో కూడా. ఈ విభజన వెనుక అసలు కారణం ఏంటి? రిలీజియన్, పాలిటిక్స్, పవర్ ఇవన్నీ ఎలా లింక్ అయ్యాయి? అది తెలుసుకోవాలంటే మనం ఈ స్టోరీని డీప్గా డైవ్ చేయాలి. స్టే ట్యూన్ ఫ్రెండ్స్. ప్రవక్త ముహమ్మద్ మరణించిన తర్వాత ఆయనకు వారసుడు లేరు. ఇస్లాంను ఎవరు నడిపిస్తారు? ఎవరు లీడర్ అవుతారు? ఈ ప్రశ్నపై ఆయన ఫాలోయర్స్ 2 గ్రూపులుగా విడిపోయారు. ఒక గ్రూప్ ప్రవక్త బ్లడ్ లైన్ నుంచే లీడర్ని ఎంచుకోవాలి, ఆయన కుటుంబం నుంచి ఎవరో ఒకరు ఖలీఫా అవ్వాలి అనుకుంది. మరో గ్రూప్ ఇస్లామిక్ కమ్యూనిటీ కలిసి ఒక మంచి నీతిమంతమైన లీడర్ని ఎన్నుకోవాలి, బ్లడ్ లైన్ అవసరం లేదు అనుకుంది. ఈ డిబేట్ ఎప్పటికీ సాల్వ్ కాలేదు. ఫ్రెండ్స్, ఇక్కడే ఇస్లాం 2 గ్రూపులుగా విడిపోయింది, షియా మరియు సున్నీ. ఈ 2 గ్రూపులు మతం విషయంలో చాలా విషయాల్లో ఒకేలా ఉన్నా వాళ్ళ విశ్వాసాలు, ఆచారాలు, నీతి సూత్రాలు, థియాలజీలో తేడాలు వచ్చాయి. ఒక గ్రూప్ ప్రవక్త ముహమ్మద్ యొక్క సన్నిహిత సహచరుడైన అబూబకర్ని మొదటి ఖలీఫాగా చూడాలనుకుంది. మరో గ్రూప్ ప్రవక్త యొక్క బంధువు మరియు అల్లుడైన అలీ ఇబ్న్ అబీ తాలిబ్ని లీడర్గా చూడాలనుకుంది. అబూబకర్ సపోర్టర్లు తమను సున్నీలు అని పిలుచుకున్నారు, అంటే సున్నా ఫాలోవర్స్. వీళ్ళు లీడర్ని కమ్యూనిటీ నుంచి ఎన్నుకోవాలని, బ్లడ్ లైన్ ముఖ్యం కాదని నమ్మారు. మరోవైపు షియా గ్రూప్ అలీని మరియు ఆయన వారసులను దైవికంగా ఎన్నుకోబడిన వాళ్లుగా భావించారు. వీళ్లు తమను షియా తలీ అని పిలుచుకున్నారు, అంటే అలీ పార్టీ, అలీ మరియు ఆయన వంశం మాత్రమే ఇస్లాంను సరైన దిశలో నడిపిస్తారని వీళ్ల నమ్మకం. సున్నీలు మెజారిటీలో ఉండటంతో అబూబకర్ మొదటి ఖలీఫా అయ్యారు. ఆ తర్వాత ఉమర్ ఇబ్న్ అల్ ఖతాబ్, ఆ తర్వాత ఉస్మాన్ బిన్ అఫాన్ ఖలీఫాలుగా ఎన్నికయ్యారు. ఈ ముగ్గురు ప్రవక్త సన్నిహిత సహచరులు. కానీ షియాలు అలీని లీడర్గా చూడాలని కొనసాగించారు. చివరికి 661 ADలో అలీ 4వ ఖలీఫాగా ఎన్నికయ్యారు. కానీ ఆయన రూల్ చాలా తక్కువ కాలం ఉంది, ఎందుకంటే ఆయన హత్యకు గురయ్యారు. అలీ యొక్క 2 కొడుకులు హసన్ మరియు హుస్సేన్ తమ తండ్రి స్థానాన్ని కొనసాగించాలనుకున్నారు, కానీ వాళ్ళని అడ్డుకున్నారు. ఇక్కడ నుంచి పవర్ స్ట్రగుల్ మొదలైంది. ఫ్రెండ్స్, ఈ విభజన రాజకీయాలు, విశ్వాసాలు, ఆచారాలతో కలిసి ఈ రోజు వరకు కొనసాగుతుంది. ప్రవక్త ముహమ్మద్ లెగసీ కొనసాగుతున్న సమయంలో ఇస్లాం వేగంగా వ్యాప్తి చెందడం మొదలైంది. కానీ ఈ విస్తరణతో పాటు డబ్బు, అధికారం కోసం గొడవలు కూడా స్టార్ట్ అయ్యాయి. ఇది కొత్త సివిల్ వార్కి దారితీసింది. ఈ క్రమంలో అబ్బాసీ రాజవంశం బాగ్దాద్లో అధికారంలోకి వచ్చింది. కానీ షియాలు సున్నీ అధికారాన్ని ఒప్పుకోలేదు. ఈ గొడవలు ఇంకా కొనసాగాయి. 680 ADలో కర్బలా యుద్ధం జరిగింది. ఇది ఈ స్టోరీలో సూపర్ ఇంపార్టెంట్ ఈవెంట్. అలీ కొడుకు హుస్సేన్ సున్నీ ఖలీఫా యజీద్ని ఎదిరించడానికి తన 72 మంది ఫాలోయర్స్తో కర్బలాకి వెళ్ళాడు. కానీ అక్కడ హుస్సేన్ని ఒక భారీ సున్నీ ఆర్మీ ఓడించింది. ఆయనను దారుణంగా చంపేశారు. ఈ ఘటన షియాలకు ఒక భావోద్వేగ మలుపైంది.
హుస్సేన్ మరణం వాళ్లకు ఒక గొప్ప గుర్తుగా మారింది. ఇది వాళ్ళ ఐడెంటిటీని, ఉనికిని నిర్వచించే కథగా మారింది. ఈ రోజు కూడా మొహరం నెలలో 10వ రోజైన అషురా రోజున షియా ముస్లింలు ఈ సంఘటనను గుర్తు చేసుకుంటారు. ఈ రోజు వాళ్లకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళు కలిసి సామూహికంగా శోకం వ్యక్తం చేస్తారు. కొందరు సెల్ఫ్ ఫ్లాజిలేషన్ అనే ఆచారంలో పాల్గొంటారు. అంటే తమను తాము బాధించుకుంటూ హుస్సేన్ బాధలను స్మరించుకుంటారు. ఈ ఆచారం ద్వారా వాళ్ళు తమ శరీరంలోని పాపాలు బయటకు వస్తాయని నమ్ముతారు. కర్బలా యుద్ధం తర్వాత షియా సున్నీ గ్యాప్ మరింత పెరిగింది. సున్నీ ఖలీఫాలకు షియాలు తమ ఇమాజినేషన్ని హైజాక్ చేస్తారనే భయం మొదలైంది. దీంతో షియాలను విశ్వాస విరోధులు లేదా మతభ్రష్టులు అని చిత్రీకరించడం స్టార్ట్ అయింది. 16వ శతాబ్దంలో ఇరాన్లో సఫావిడ్ రాజవంశం షియా ఇస్లాంని రాష్ట్రమతంగా చేసింది. సున్నీలను అక్కడి నుంచి తొలగించింది. ఇది మధ్యప్రాచ్యంలో షియా శక్తిని స్థాపించింది. అదే సమయంలో సున్నీ ఓటోమన్ సామ్రాజ్యం షియాలతో గట్టిగా ఫైట్ చేసింది. ఈ షియా సున్నీ గొడవలు యూరప్, ఇండియన్ ఉపఖండం, సెంట్రల్ ఏషియా, ఆఫ్రికా వరకు వ్యాపించాయి. రాజవంశాలు పతనమైన షియా సున్నీ తేడాలు ఇప్పటికీ అలాగే ఉన్నాయి. షియా సున్నీ గ్రూపుల మధ్య చాలా కాలం పాటు సాపేక్షంగా శాంతి నెలకొని ఉంది. కానీ 20వ శతాబ్దం రెండో భాగంలో ఈ తేడాలు మళ్లీ ఎక్కువైపోయాయి. ఈ గొడవలు కొన్నిసార్లు హింస, రాజకీయ గొడవల రూపంలో బయటకొచ్చాయి. రెండు గ్రూపుల్లోని ఎక్స్ట్రీమిస్ట్ ఎలిమెంట్స్ మళ్లీ మతం, రాజకీయ అధికారం కోసం ఫైట్ స్టార్ట్ చేశాయి. ప్రపంచంలో 1.6 బిలియన్ ముస్లిం జనాభాలో షియాలు కేవలం 10% మాత్రమే. వీళ్ళు ఎక్కువగా ఇరాన్, ఇరాక్, అజర్బైజాన్, బహ్రెయిన్ లాంటి దేశాల్లో ఉన్నారు. ఇండియా, పాకిస్తాన్లో కూడా వీళ్ళ చిన్న కమ్యూనిటీలు ఉన్నాయి. మిగిలిన 90% ముస్లిం జనాభా సున్నీలు. వీళ్ళు గల్ఫ్ దేశాలు, సెంట్రల్ ఏషియా, దక్షిణాసియా, ఆఫ్రికా, ఇండోనేషియా లాంటి చాలా దేశాల్లో మెజారిటీలో ఉన్నారు. గతంలో ఈ షియా సున్నీ తేడాలు కేవలం కొన్ని ఆచారాలు, నమ్మకాలకే పరిమితమయ్యాయి. కానీ 1979లో ఇరాన్లో ఇస్లామిక్ రెవల్యూషన్ జరిగాక షియా ముస్లింలలో ఒక కొత్త రాడికల్ వెర్షన్ బయటకొచ్చింది. ఇది సౌదీ అరేబియా లాంటి సున్నీ దేశాలతో గట్టిగా క్లాష్ అయింది. దీంతో మళ్లీ మతం, రాజకీయ అధికారం కోసం ఫైట్ స్టార్ట్ అయింది. ఈ రెండు గ్రూపులు ఆయిల్ రిచ్ మిడిల్ ఈస్ట్లో తమ ప్రభావాన్ని పెంచుకోవాలని చూశాయి. ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే సౌదీ అరేబియా సున్నీ పవర్ మరియు ఇరాన్ షియా పవర్ నేరుగా ఒకరిపై ఒకరు యుద్ధం ప్రకటించలేదు. కానీ వీళ్ళు సిరియా, యెమన్, బహ్రెయిన్, లెబనాన్ లాంటి దేశాల్లో ప్రాక్సీ వార్స్ ద్వారా ఒకరితో ఒకరు ఫైట్ చేస్తున్నారు. ఈ రెండు పవర్స్ తమ రాజకీయ, సైనిక లక్ష్యాల కోసం సెక్టేరియనిజం అనగా మత విభజన మరియు టెర్రరిజాన్ని సపోర్ట్ చేస్తూ వస్తున్నాయి. 21వ శతాబ్దంలో ఇస్లాంలో పొలిటిసైజేషన్, ఫండమెంటలిజం బాగా పెరిగాయి. అరబ్ స్ప్రింగ్ లాంటి ఈవెంట్స్ ఈ తేడాలను మరింత హైలైట్ చేశాయి. షియా సున్నీ విభజన హిస్టరీలో చాలా భాగం శాంతియుతంగా గడిచిన ఈ గొడవలు మతం కంటే ఎక్కువగా సంపద, అధికారం కోసమే జరుగుతున్నాయని స్పష్టమవుతుంది. ఈ విభజన ఒక మత సమస్య అయినంతగా రాజకీయ సమస్య కూడా. ఇస్లాం 7th సెంచరీలో ఒక ఆధ్యాత్మిక ఉద్యమంగా స్టార్ట్ అయిన ఈ గొడవలు కేవలం మతం గురించి మాత్రమే కాదు. అధికారం, సంపద, వనరులపై కంట్రోల్ కోసం జరిగిన పవర్ స్ట్రగుల్ ఇందులో బాగా ఇన్వాల్వ్ అయ్యి. ఈ రోజు కూడా ఈ విభజన ప్రపంచవ్యాప్తంగా ముస్లింల రోజువారీ జీవితంలో ఏదో ఒక రూపంలో ప్రభావం చూపిస్తుంది. సో ఫ్రెండ్స్, షియా సున్నీ విభజన స్టోరీ మనం కవర్ చేశాం. ఈ హిస్టరీ మతం గురించి అయినా దాని వెనక పవర్, సంపద కోసం జరిగిన ఫైట్ని మనం స్పష్టంగా చూసాం. ఈ స్టోరీ మీకు నచ్చిందా? నచ్చితే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి, లైక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ హిస్టారికల్ స్టోరీస్ ప్లీజ్ లైక్, కామెంట్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.